తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక దాడి చెప్పండి. మీకు ఎలా నిర్బంధించి మేము మీద దాడులు చేశారు? సల్వార్ చూడడం కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి కానీ? జనతా సర్కారు మీద దాడి చేసేది అంటే మాకు బాగా గుర్తుండిపోయేది 2016లలో అక్కడ ఈ భూమి సంతాలింగ్ అని పేరు పెట్టి భూమి సమానం చేసే ఓ కార్యక్రమం తీసుకున్నాం. పార్టీ తీసుకున్నది, దాన్ని మేము అమలు చేస్తున్నాం. అప్పుడు అక్కడ భూమి సమానం చేసే టైంలో ఆ బూర్లంక అని ఒక పంచాయతీ, ఒక ఊరు ఉంది. బూర్లంక అని ఊరుంది. అక్కడ జనం అంతా ఒకటే దగ్గర వండి తినడం, పని చేయడం చేసేది. అప్పటికే 2016లో అక్కడ 16 కాదు 14లో అక్కడ పనిచేసే వాళ్ళ మీద దాడి చేసిండు. అప్పుడు ఇక చాలామందికి ఇక తూటలు అయితే బుల్లెట్లు పడలేదు కానీ రాళ్ళ మీద పడటం, ఇక ఈ పారిపోయే టైంలో అప్పుడు గాయాలైనవి చాలా మందికి జనాలు. దాని ప్రతిదాడి మీరు ఏం చేశారు? మేము అప్పుడు ఏం చేయలేదు, తర్వాత చేశారు. మేము అక్కడ మేము సివిల్గానే ఉండే అప్పుడు కూడా. అయితే నా ఇద్దరి దగ్గర వెపన్ ఉంది, సివిల్గా ఉండి మేము ముందే పోయినాం, చెప్పి వచ్చాము. అక్కడ దాడి జరిగింది. అక్కడ దాడి జరిగిన తర్వాత మేము మళ్ళీ మా డేరాకి వచ్చాము కనుక వాళ్ళు ఇటు వస్తారని తెలియదు. మళ్ళీ డేరా మీద దాడి అయింది. దాడి అయినాక అక్కడ వాగు ఉంటుంది, చిన్న కెడవాలని ఒక ఊరు, జనవారులని అది వాగు ఉంది. ఆ వాగులలో పెద్ద మడుగులు ఉన్నాయి. ఇటు ఒక్క దగ్గర మేమున్న దగ్గరే దాటవలసింది, మిగతా ఎక్కడ కాదు, చాలా దూరం నుండి దాటాలి. అయితే వాళ్ళ అవతల ఒడ్డు నుండి వాళ్ళు కొట్టిండ్రు, మేము ఇవతల ఒడ్డు నుండి మేము కొట్టి ఎటుకెళ్ళాము, అటు వెళ్ళిపోయినాం. అయితే ఇక అప్పుడు ఆ చిన్న కెడవలనే ఊరు మీద దాడి చేసి ఓ 4-5 ఊర్లని కాలబెట్టిండ్రు, ఓ 3 దాదాల్ని కొట్టిండ్రు. అప్పుడు కొట్టి వెళ్ళిపోయే టైంలో అప్పుడు ఆ బెటాలియన్ అక్కడ ఉంది కనుక అది ఆ సింగం మడుగు మళ్ళీ అదే బూర్లంక దగ్గరికి వెళ్ళినాక వెనకపోయి మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసిండ్రు. కానీ ఎవరికి ఏం కాలే, వీళ్ళకి ఏం కాలే, వాళ్ళకి ఏం కాలే. అటు నుండి ఇటు నుండి కొట్టిండ్రు, వచ్చేసిండ్రు. సరే, జనతా సర్కార్లో ఒక 6 శాఖలు పెట్టి సమాంతర ప్రభుత్వం నడిపాము. ఆదివాసుల అభివృద్ధి కోసం నిరంతర కృషి చేసాం. ముఖ్యంగా మహిళలే చేశారని పార్టీ ఇప్పటికీ చెప్పుకుంటారు. కానీ ఆ పెట్టినవన్నీ తప్పట్లేదు, కానీ దానివల్ల కొన్ని నష్టాలు జరిగాయి అనేది కొన్ని ప్రభుత్వం లెక్కలు చెప్తారు. ముఖ్యంగా విద్య 8వ క్లాస్ వరకు మీరు చెప్తారు. 8 తర్వాత ఆయన పట్టణాలకు దగ్గరలో సిటీకు వెళ్ళాలి. జనతా సర్కార్లో 8వ క్లాస్ చదువుకున్న సర్టిఫికేట్ ఇస్తే ప్రభుత్వం ఆమోదించదు. 9వ క్లాస్కి అనుమతి లేదు. తిరిగి మళ్ళీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మళ్ళీ తిరిగి 1వ క్లాస్లో జాయిన్ అవ్వాలి. ఈ 8 సంవత్సరాలు మీరు చెప్పిన చదువు అంతా కూడా వృధా. కానీ బాగా చదవనిచ్చు, ఇంగ్లీష్ మాట్లాడచ్చు అన్నీ, కానీ ప్రభుత్వం అనుమతించదు. ఒకటి. అదేవిధంగా వ్యవసాయం, కృషి, మీరు ఆధునిక పద్ధతులు చెప్పకుండా ఇంకా పురాతన పద్ధతులు వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళకి శ్రమ తప్ప ఉపయోగం లేదు అనేది 2వ వాదన. 3, న్యాయం మీరు చెప్పేది న్యాయం కాదు, ప్రభుత్వం కోర్టులు ఉన్నాయి, కోర్టుల ధరలతో న్యాయం అని ప్రభుత్వం చెప్తుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇంకా భూ పంపిణీ, పట్టాలు లేని భూ ఇచ్చేది ఏంటి, విభూపతి ఏంటి అనేది రిజిస్ట్రేషన్ లేకుండా దానివల్ల ఉపయోగం ఏంటి, మీరే రాజ్యం కాదు కదా, రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా అనేది ప్రభుత్వం చెప్తుంది. 4, ఇంకా 5వ తీసుకుంటే మహిళలకి రక్షణ, బాలలకి చిన్నప్పుడే బాల కార్మికులకు వ్యతిరేకించే మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి బాల సంఘాలు పెట్టి వాళ్ళకి చిన్నప్పటి నుంచే తుపాకీ పట్టుకోవడం ఇవన్నీ కూడా నేర్పడం వల్ల వాళ్ళలో ఏం నేర్పిస్తారు అన్నది ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీనికి ఏం చెప్తారు? దీనికి బాలల సంఘం అంటేనే అది తుపాకులు పట్టే సంఘం కాదు. కానీ మీరు నూరు పోస్తుంటారు కదా. నూరు పోసేది అక్కడ ఏంటి అంటే చెడ్డు అలవాటు నేర్చుకోవద్దు. చెడ్డ అలవాటు ఏంటి చెప్పండి? తాగొద్దు. అక్కడ ఎన్నో రకాల సారా మందు దొరుకుతుంది. అక్కడ అమ్మ నాన్నలు కూడా తాగుతారు కనుక వీళ్ళకి కూడా అలవాటు చేస్తారు. సారా తాగొద్దు. తర్వాత సుట్ట ఇట్లాంటివి తాగొద్దు. సారా తాగద్దని మీరు చెప్తారు, కానీ ఇప్పుడు కూడా ఆదివాసులు విప్ప సారా అవును తాగుతారు. తాగుతున్నారని వదిలిపెట్టాం కదా. వాళ్ళకి శిక్షించారా?
తాగుతున్నారని వదిలిపెట్టాం మనం. ఇప్పుడు కూడా మన పిల్లల్ని వదిలిపెడితే వాళ్ళు తాగుతున్నారు కదా అని వదిలిపెడితే వాళ్ళు తాగుతారు కదా. అంటే వాళ్ళకి ఆ చెడు అలవాట్లు పోవద్దని నేర్పారు మీరు. చెడ్డు అలవాట్లలో పోవద్దు అనేది ఒక్కటి వాళ్ళకి చెప్పేది. అప్పటికి స్కూల్ లేవు కానీ ఎక్కడన్నా టీచర్ని తెచ్చి అప్పటికే పార్టీ స్కూల్ కావాలని నేర్పారు. కానీ వాళ్ళు ఇంకా పై చదువు చదవాలంటే మీ సర్టిఫికెట్ చెప్తాను, అది కూడా చెప్తాను నేను ఎట్లా చదివించాము. వాళ్ళు పై చదువులా కూడా ఇప్పుడు కూడా ఇక్కడ చదువుకొని అక్కడ చదివి వాళ్ళు కూడా ఇప్పుడు జాబులు చేస్తున్నారు అనేది కూడా తెలుసు మాకు. అలాంటిది కూడా ఉంది. అది కాదు, ఇప్పుడు బాలల సంఘం గురించే చెప్తున్నాను. మీ దగ్గర చదువుకునే పిల్లలు బయట స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ కన్నా ప్రైవేట్ స్కూల్ కన్నా మంచి విజ్ఞానవంతులే, అందులో ఏ మాత్రం సందేశం లేదు. కానీ మీ సర్టిఫికేట్ బయట పనిచేయదు కదా, అటువంటి ఉపయోగం ఏంటి అని. అదే ఆ ఉపయోగం నేను చెప్తా. ఇప్పుడు బాలల సంఘం అయితే వాళ్ళకు గన్నులు ఇచ్చుడో లేకుంటే అక్కడ పోయి కొట్లాడండి అని పోరాడండి అని ఏం ఉండదు. వాళ్ళు ఊర్లో స్కూల్ ఉంటే స్కూల్కి పోవాలి, నేర్చుకోవాలి. షెడ్ అలవాటు కావద్దు, నేర్చుకోవద్దు. అమ్మ నాన్నలు చెప్పిన మాట మనం వినాలి. ఉత్తగా ఎక్కడంటే అటు తిరగొద్దు. ఇవే వాళ్ళకి నేర్పింది. తుపాకు నేర్పింది లేదు, బాణం నేర్పింది లేదు. బాణం అంటే వాళ్ళకి ఫస్ట్ నుండే అలవాటు అమ్మ నాన్నలు నేర్పుతారు. ఇది వాళ్ళది. వాళ్ళకి ఏదో వేరే ఇంకా చెప్పింది అయితే పార్టీ చెప్పింది లేదు. నేను కూడా అట్లాగానే ఎదిగాను. సరే, బయటకు వచ్చాక వాళ్ళ పరిస్థితి ఏంటి? బయటికి 8వ క్లాస్ తర్వాత 10 తర్వాత ఇప్పుడు స్కూల్ దగ్గర వస్తున్నా. అయితే అప్పటికే అక్కడ ఏ ఒక్క టీచర్ ఫస్ట్ నుండి స్కూల్ గురించి చెప్పాలంటన్నా, మొన్న ఎక్కడో ఏదో వీడియోలలో చూశాను, కరకంగూడెం వెళ్ళి ఇక్కడ నక్సలైట్లు ట్రైనింగ్ క్యాంప్ అని చెప్తున్నారు ఆశ్రమం దగ్గర. అక్కడ జేవూరుగుండ జనతా సర్కారు ఆశ్రమం, అది ట్రైనింగ్ క్యాంప్ కాదు. ఆ ఊరు దాదా కూడా మంచిగా చెప్పిండు. ఈ క్యాంపులు వచ్చిన కానుండి ఈ క్యాంపులు 2024లో క్యాంప్ వచ్చింది. అది పక్కన పెడదాం, స్కూల్ గురించి చెప్పండి. అదే చెప్తున్నా. వీళ్ళు వెళ్ళిపోయిండు, అప్పటి నుండి ఇది రద్దు అయిపోయింది అని ఆ దాదా చెప్పిండు. ఇక అక్కడ పోయిన ఆ మీడియా మిత్రులు ఇక దాని క్యాంపింగ్ అని ఏదేదో చెప్తున్నారు కనుక ఇక్కడ అప్పటికే పార్టీ జనతా సర్కార్కి చెప్పింది ఏంటి అవగాహన అంటే, అప్పటికి అక్కడ చదువు లేదు కనుక వాళ్ళు కనీసం అక్షరాలన్నా నేర్చుకోవాలి. అక్షర జ్ఞానం అనేది రావాలి. అక్షర జ్ఞానం అన్న మనం ఎన్ని గ్రామాలకి ఎంతమందికి నేర్పగలమో అంతా మనం నేర్పితే బాగుంటుంది అనేదే పార్టీ మాకు ఇచ్చిన గైడెన్స్. దాన్ని బట్టి మేము ప్రచారం చేసాము, దాన్ని బట్టి మేము స్కూల్ నడిపాము. దీనికంటే ఇంకా ఫస్ట్ ఏంటి, మొత్తం ఆ స్కూళ్ళల్లో రండి మేమే చెప్తామని కాదు దీని అర్థం. ప్రతి ఇంట్లో అక్కడ ఏంటి స్కూల్ అనేది అవగాహన లేదు గనక మీ ఇంట్లో మీ పాపనైనా బాబునైనా మీరు హాస్టల్లో పెట్టండి. మరి హాస్టల్ ఎక్కడ ఎంత దూరం ఉన్నా మీరు తీసుకెళ్ళాలి, పెట్టాలి అని ఫస్ట్ జనాన్ని కన్విన్స్ చేసాం మేము. ఫస్ట్ మీరు పెట్టలేదా హాస్టల్స్? అప్పటికి పెట్టాం, స్కూల్ ఉన్నాయి కానీ మా ప్రతి గ్రామానికి ఉన్నా కూడా సాలయి కదా ఆ పిల్లలకి. మధ్యాహ్న భోజనాలు పెట్టేవారు, అది పెట్టాము చెప్తాం. అయితే గట్లా ఫస్ట్ వాళ్ళని విద్య గురించి ప్రోత్సహించాం అమ్మ నాన్నలని. అట్లా బయట కూడా పెట్టిండ్రు. ఇక దాంతో పాటు మేమేం చేసాము, స్కూల్ పెట్టాం. 5వ తరగతి చదువుకున్న వాళ్ళు ఆ ఊర్లో ఆ పంచాయతీలో ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి ఏదో ఎక్కడున్నారో అక్కడ నువ్వు కనీసం అక్షర జ్ఞానం అన్న నేర్పాలని అట్లా పెట్టాం. అట్లా ఊర్లో మొత్తం ఒక్క కిష్టారం ఏరియాలలోనే సలవాజుడు ఉన్నప్పుడే 21 స్కూల్ నడిచాయి 21 గ్రామాలలో. సూపర్. వాళ్ళు చెప్పేది ఎంత, ఇంటికాడ పని చేయాలి, వచ్చి పాఠాలు చెప్పాలి గనక అక్షరం. చదువు వరకు మీరు బాగానే తీసుకున్నారు, కానీ ఆదివాసులు ఎక్కువగా మూఢాచారాలు మూఢనమ్మకాలు ఉన్నాయి. మరి వాటి మీద ఏమైనా పోరాటం చేశారా, వాళ్ళకి అవగాహన కల్పించారా? మూఢనమ్మకాలల్లో చాలా అవగాహన కల్పించాం. ఎందుకంటే ఫస్ట్ చెప్పాలంటే అది నరబల్ల అనేది ఉండే అక్కడ. దాని పూర్తిగా ఇది కరెక్ట్ కాదు, మీరు ఆలోచించాలి, ఇది ఏదో నరబల్ల చేస్తేనే మాకు పంటలు వస్తాయనే ఏ నమ్మకం ఉందో అది కరెక్ట్ కాదు అని అర్థం చేయించుకున్నాం. అది
ఇప్పుడు లేదు కూడా, ఇప్పుడు మళ్ళీ పుడుతుందా ఏదో తెలియదు కానీ అయితే లేదు ఇప్పుడు. మహిళలు కానీ మగవాళ్ళు కానీ రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొచ్చారు? ఎంతమంది మీ జనతా సర్కారు నేర్చుకొని బయటకు వచ్చి సర్పంచ్ గానో వార్డు గానో పోటీ చేశారు ఎవరైనా? జనతా సర్కార్లా అప్పటికి జనతా సర్కార్ అక్కడ మంచిగా నడిచేటప్పుడు జనతా సర్కార్లో ఉండి మళ్ళా సర్పంచ్ ఇట్లాంటి అక్కడ మొన్నటిదాకా అంత పెద్దగా లేదు. అయితే ఇప్పుడు అక్కడ సర్కారే లేదు గనక ఇప్పుడు చాలా మంది ఉన్నారు. జనతా సర్కార్లో ఓ శాఖ నడిపించిన వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ అయిండ్లు, వార్డు నంబర్లు అయిండు. మొన్న ఫోన్ చేసి చెప్పిండు మీ దగ్గర నేర్చుకున్నారు, అక్కడ నేర్చుకున్నారు. ఎందుకమ్మా మీరు ఆధార్ కార్డు ఎందుకు వద్దన్నారు, వ్యతిరేకించారు? ఆధార్ కార్డుని వ్యతిరేకించింది మేము కాదు, అక్కడ పలు కారణాలు ఉన్నాయి. ఆధార్ కార్డు అనేది అప్పటికే సల్వాజూడం వచ్చింది. జనం జిల్లా సెంటర్కి వెళ్ళటానికి చాలా ఇబ్బందులు. అంటే దీనికి ముఖ్య కారణము ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళందరు జనతా సర్కారు ఉన్న వాళ్ళందరు నక్సలైట్లే అన్నట్టు ఓ ముద్ర వేసిండ్రు గనక మరి ఆధార్ కార్డు కోసం ఎవరు పోతారు, ఎక్కడ పోవాలి? పోయిన వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. చింతగుప్పల ఒక క్యాంపు ఏర్పాటు చేసిండ్రు ఆధార్ కార్డు కోసం 2018లో. మేము పోతామన్నారు. ఇక పోవచ్చు, కేంద్ర ప్రభుత్వాన్ని తీసుకుంది కనుక వెళ్ళండి అన్నాం. మేము కిస్టారం ఏరియా నుండి మేము పంపించాం. అక్కడ నుండి 10 మంది దాకా జైలు. ఆధార్ కార్డు వచ్చిందే లేదు, 3 రోజులు అక్కడ ఉన్నారు. కానీ మీకు వద్దన్నా కొంతమంది తెలియకుండా వెళ్ళి మిమ్మల్ని మీకు కండ్లు కప్పి కూడా వెళ్ళి ఆదివాసులు. అది అట్లా కాదు. ఫస్ట్ ఆధార్ కార్డు అనేది అక్కడ మేము చెప్పింది ఏంటి, ఆధార్ కార్డు ఆదివాసులు ఏమైనా విదేశాలు అవుతున్నారా? ఆధార్ కార్డు అంటే విదేశాలకు వెళ్తేనే కాదు కదా? కాదు. అవును, వెళ్ళేది లేదే. పౌరుడని గుర్తించడానికి కదా. ఇప్పటిదాకా గుర్తింపు లేదా? ఎన్నో గుర్తింపులు ఉన్నాయి. అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే ఉన్నారు కాబట్టి జనాభా తగ్గట్టు మనం 140 కోట్ల మంది భారతీయులం కాబట్టి ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు తప్పనిసరి పెడుతున్నాం. ఓకే, తప్పనిసరి అంటే ఆధార్ కార్డు అంటే కేవలం విదేశాలకు వెళ్ళిన మాత్రమే కాదు కదా, ఇక్కడ అన్నిటికీ కావాలి. ఓటుకు కానీ దేనికని కావాలి కదా. ఓటుకు కావాలి, అన్నిటికి కావాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? పంచాయతీ సెంటర్ ఎక్కడ ఉందో అక్కడ పోవాలి, అక్కడ పోయి ఇయ్యాలి. దానికి ఒక సెంటర్ నిర్మాణం చేయాలి. సుక్మ పోవాలంటే, కుంట పోవాలంటే ఎట్లా పోవాలి? అందుబాటులో లేదు కాబట్టి. అందుబాటులో లేదు. పోయిన వాళ్ళని కూడా పట్టుకొని జైల్లో పెట్టింది. జైల్లో పెట్టిన తర్వాత మేము ఇక ఆ జనం వాళ్ళే మీటింగ్ చేసిండ్రు, మనం ఇట్లా చేస్తున్నారు కదా, ఇక పోతే ఇట్లా అవుతుంది కదా, ఏంటి ఆధార్ కార్డు తీసుకుందామా వద్దా అంటే ఇక కొంతమంది వద్దన్నారు, కొంతమంది తీసుకుందాం అన్నారు. తీసుకోవాలనుకున్న వారు పోయిండ్లు, తీసుకున్నారు, అరెస్ట్ అయిన్లు, జైల్లో పాలైన్లు, వచ్చిండ్లు, రకరకాల అయినాయి. మొత్తం పార్టీ అయితే బంద్ పెట్టింది లేదు, ప్రభుత్వం బంద్ పెట్టింది లేదు. అది ఆధార్ కార్డు పక్కన పెడతాం. మీరు పిల్లలకి అక్షర జ్ఞానం నేర్పారంటున్నారు కదా, ఇందులో బుల్లెట్ ద్వారా రాజ్యం వస్తుందన్నా బ్యాలెట్ ద్వారా రాజ్యం వస్తుందని నేర్పారా? ఆ పుస్తకాలల్లా నేను అదే ఇందాక కరకంగూడేది చెప్పేది, ఆ పుస్తకాలల్లా ఎక్కడ బుల్లెట్ అని లేదు. మేము నేర్పిన పుస్తకాలు దండకార్యాన సబ్ కమిటీ అని, అది ఈడీసీ అని ఒక కమిటీ ఉంటుంది, అది పుస్తకాలు తయారు చేసింది. విద్యా విభాగాన్ని, దండకార్యాన విద్యా విభాగాన్ని టీచర్లు ఉంటారు. అది ఫస్ట్ 4వ తరగతి దాకా పుస్తకాలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ క్లాసు మేము బయటికి పోము, ఈయనే చదువుకుంటాం. మాకు ఏ జాబ్ వద్దు, మేము చదువుకుంటాం, అక్షర జ్ఞానం నేర్చుకుంటాం, మేము వ్యవసాయం చేసుకుంటాం అనే వాళ్ళని, మరి వాళ్ళు ఈయనే చదువుకుంటాం అంటున్నారు కదా, ఏం చేసుడు అనేదాన్ని మళ్ళా ప్రతిపాదన పెట్టాం. 6వ తరగతి దాకా పుస్తకాలు మళ్ళా తయారైనాయి. కాకపోతే 8వ తరగతి దాకా అంటే ఇంకా 2 క్లాసుల నుండి పుస్తకాలు ఎక్కడ తెచ్చాం? ప్రభుత్వం తెచ్చిన పుస్తకాలు, సిలబసే. దాంట్లో దేవుడు ఇట్లాంటివి ఉంటాయి చూడు, ఆ పాటలు తీసేసి మిగతా పాటలు చెప్పాం. అక్కడ ఏ బుల్లెట్ లేదు, ఏ దాడి చేయండి అని లేదు, ఏం లేదు. మేము కానీ దండకారంలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగితే కనీసం బుల్లెట్ సౌండ్ లేకుండా మాత్రం ఎప్పుడు ప్రసన్న జరగలేదు. ఎందుకు? మీరే బాక్సులు ఎత్తుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అంటే అది పార్టీ తీసుకున్నది నిర్ణయం గనక అది మేమే చేసామని కాదు. పార్టీ ఈ ఎన్నికల వ్యతిరేకంగా ఇది ప్రోగ్రాం తీసుకోవాలని పార్టీ నిర్ణయం గనక దాన్ని జనతా సర్కార్ కూడా పాటించవలసి వస్తుంది.